ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికి చెల్లెనుగాక. ఈ 2025 సంవత్సరం 9వ మాసం ఈరోజు 25వ తేదీ సంఘమును స్థాపించి నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నటువంటి సందర్భములలో దేవుని నామమును ఘనపరచాలని, అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవం జరుపుతూ ఉంటాడు పాస్టర్ గారు. ఈ సంవత్సరం కూడా అంది వచ్చిన అవకాశములో చేతపుచ్చుకొని ఈ వార్షికోత్సవాన్ని ఈ విధముగా జరుపుకోవడం చాలా సంతోషం. ఈ సంవత్సరానికి ప్రత్యేకమైనటువంటి ఒక విధి ఉంది. మేము జీసస్ గ్రేస్ మినిస్ట్రీలో విలీనమైన తర్వాత జరుపుకుంటున్నటువంటి మొట్టమొదటి ఈ యొక్క వార్షికోత్సవం మా దైవజనులు, మరి జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డాక్టర్ మణిబాబు గారు వారి ఆధ్వర్యంలో ప్రయాణం చేస్తున్న అనేక మంది దైవజనులను కలిసి అట్టి సమయంలో ఈరోజు ఈ చిన్నపౌని గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి స్థానిక దైవజనులు వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి డాక్టర్ మణిబాబు గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, ఈ అవకాశము ప్రభు నాకు ఇచ్చినటువంటి విషయాన్ని బట్టి కొద్ది నిమిషాలు మీతో దేవుని మాటలో ధ్యానం చేసుకోవడానికి నాకు దేవుడు అవకాశం కల్పించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను. ఒక చిన్న పాట పాడి దేవుని నామమును మహింపరిచి ఆ తదుపరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాదే ఇలలోనెవరికి వివరింపగనే పావనము. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాదే ఇలలోనెవరికి, విదితము కాదే ఇలలోనెవరికి వివరింపగనే పావనము. హృదయమే నీ ఆలయం క్రీస్తు. స్తోత్రం. చప్పట్లు కొడదాం దేవునికి. మనిషి మనిషిగా బ్రతకాలని, మల్చిని మనసులు పెంచాలని, మనిషి మనిషిగా బ్రతకాలని, మల్చిని మనసులు పెంచాలని, సిలువలో నీవే మరణించి మృత్యువునే నీవు ఎదురించి
నీవే మరణించి మృత్యువునే నీవు ఎదురించి వెలసిన దేవుడ నీవే, పాపుల రక్షణ నీవే. హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఆమేన్. కారు చీకటిలో రేఖవై మూగగుండెలో దివ్యవాణివై, కారు చీకటిలో నేను వస్తేనే కరెంట్ పోద్దయ్య గారు. ఇక్కడ కాదు, నేను ఎక్కడికి వెళ్ళి అడుగు పెట్టుకుని పోద్దనగానే పోదు. అందుకని నేను రాకుండా ఉంటేనే మంచిది అనుకుంటున్నాను నేను. ప్రభునందు ప్రియులారా, దేవునికి మహిమ. ఆత్మీయ యాత్రలో ఎన్నో ఆటంకములు ఎదురైనను ఎదురించి మనము దేవుని సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్దాం. ఈ రోజున ఈ 25వ వార్షికోత్సవంలో దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను వివరించేటువంటి ఒక చిన్న వాక్యాన్ని మీకు నేను అందిస్తాను. ఎందుకంటే ఆయన ప్రపంచ సువార్థికులు, గొప్ప దైవజనులు, దేవునిలో అంతర్జాతీయంగా వాడబడుతున్నటువంటి దైవజనులు డాక్టర్ మనుబాబాయ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి వాక్యము వినాలని ఎంతో ఆశ ఉంటుంది నాకు. ఈ రోజున వారి ముందరే దేవుని మాటలు, కొద్ది మాటలు చెప్పాలని దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయము. హల్లెలూయా. మరి దేవుని వాక్యము, పాస్టర్స్ ప్లీజ్ కమ్, నాకు వాక్యము చదివి సహాయం చేయాలని పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి, బైబిల్ నుండి ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 17వ చదువుకుందాం. ఫస్ట్ యోహాను గారు చదివి సహాయం చేయాలని స్థానిక సంఘ కాపరి దేవరాజ్ గారు ఆదికాండము 28:17 మరి దైవజనులు అక్కడ పరిచయం చేసే వాళ్ళందరూ కూడా కూర్చుంటే కాసేపు అందరము దేవుని నామమును ఘనపరుచుకుందాం. హల్లెలూయా. ప్రియులారా, మనమందరము ఏకీభవించి కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. ఒక ఆయన చెప్తున్నాడు ఇక్కడ ఏమని, ఆయన భయపడి, దేవునికి స్తోత్రం, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు. అందరి గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రియులారా, ఆయన అంటున్నాడు ఇది ఎంతో భయంకరమైనటువంటి స్థలం.
ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు. ఈ మందిర 25వ వార్షికోత్సవంలో ఈ కొద్ది మాటలు దేవుని మందిరం గురించి, ఆ మందిరం యొక్క విశిష్టత గురించి, ఆ మందిరములకు వచ్చేటువంటి వారి యొక్క విషయంలో దేవుడు చేసే కార్యాలు కొన్ని మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. అతను అంటున్నాడు మరొకసారి, ఇది ఎంతో భయంకరమైన స్థలం, టోటల్లీ భయపడే స్థలం. అమ్మా ఎవరి దిక్కులు చూడమాకండి. దేవుని మందిరం అంటే భయపడే స్థలం. ఆయన సన్నిధికి భయపడుతూ వణుకుతూ రావాలి. కాబట్టి దేవుని మందిరము అంటే భయంకరమైన స్థలం. ఎవరు దేవుని యందు భయపడుతూ వణుకుచు దేవుని మందిరంలో ఉంటారో అట్టి వారి జీవితాలు దీవెనకరంగా ఉంటాయని బైబిల్ చెప్తుంది. ఆయన అంటున్నాడు, ఇది భయంకరమైన స్థలం, ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు. ఆమేన్. ఈయన అన్నటువంటి సందర్భము, ఈయన ఎక్కడ ఆ మాట అన్నాడో, ఎందుకు అనవలసి వచ్చిందో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. అలాగే అలర్ట్గా ఉండండి, ఓకేనా? ప్రభునందు ప్రియులారా, ఒక ఆయన ఒక భయంకరమైనటువంటి సమయంలో ఇంటి నుంచి బయలుదేరాడు. ప్రాణ భయముతో బయలుదేరాడు. మృత్యు అన్న రూపంలో వెంటాడుతూ ఉంది. మరణము వెంబడిస్తూ ఉంది. ఒక భయము వెంటాడుతూ ఉన్నది ఈ వ్యక్తికి. ఇంటి నుంచి బయలుదేరాడు. బయలుదేరినటువంటి ఈ వ్యక్తి ఎలా దీవించబడ్డాడో, ఎలా ఆశీర్వదించబడ్డాడో, దేవుడు ఎలా దర్శించాడో దాని ప్రాముఖ్యతే ఈ రోజున కొద్ది మాటలు. ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా. బైబిల్ చెప్తుంది, ఇద్దరు ముగ్గురున నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని మన దేవుని డ్రమ్ము తెచ్చుకొని కూర్చోవచ్చుగా పాస్టర్. ఆయనిన సంతోషము బలమైన కోటయును. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ధ్యానం చేస్తారు, ఏకీభవించి మనసులు కలుపుకొని అందరూ ఒకటై ధ్యానం చేస్తారో వారి మధ్యలో ప్రభు ఉంటా అన్నాడు. స్తోత్రం చెప్పండి. మరి కనీసం ఒక 20 మందినో ఇక్కడ ఉన్నాడా? ప్రభు ఉంటాడు. ఏకీభవించాను, మనసును ఏకీకృతం చేసుకొని దేవుని మాటలు వినాలి. ఇదిగో ఆమె వినుచున్నది గనక ఆమె హృదయము అది తెరవబడింది. తెరవబడిన హృదయాల్లో ఉండాలి మనము. ఎప్పుడు తెరవబడుతుందంటే దేవుని వాక్యం ఎప్పుడైతే ఆసక్తితో, ఆతృతతో, అపేక్షతో వినడానికి మీరు సిద్ధపడతారో అప్పుడు దేవుని హృదయం మిమ్మల్ని చూసి, చాలా మంది ఉన్నారు ఇక్కడ ఆ సందర్భంలో, కానీ ఒకే ఒక్క ఆమె హృదయము తెరవబడింది. ప్రైజ్ ది లార్డ్. ఎవరి హృదయము తెరవబడుతుందో వారు, వారి కుటుంబము, వారి జీవితము దీవెనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆ తెరవబడినటువంటి ఆ స్త్రీ యొక్క కుటుంబాన్ని దేవుడు కట్టాడు, ఆమెను కట్టాడు. ఈరోజు మన జీవితాలు, మన కుటుంబమును కట్టాలి అంటే దేవుని వాక్యము వినాలి. వినుట వలన విశ్వాసము వస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఈయన అంటున్నాడు, ఇది ఎంతో భయంకరమైన స్థలం, ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు అంటున్నాడు. దేవుని మందిరము అంటే భయపడే స్థలం. ఎందుకనగా ప్రభు నివసించేటువంటి స్థలం.
ఈ వ్యక్తి ఒక మరణ భయము నుండి ఇంటి నుంచి బయలుదేరాడు. అన్న రూపంలో తరుముతూ వస్తుంది. ఒక భీతితో ప్రయాణమయ్యాడు. ఒక శాపముతో బయలుదేరాడు. బయలుదేరి చనిపోతాడని అనుకుంటున్నాడు. ఏ క్షణమునైనా సరే తన అన్న వచ్చి చంపేస్తాడని అదొక ప్రాణ భయంతో బయలుదేరాడు. ప్రియులారా, గమనించండి. ఏ సమయంలో ఏ తరుణంలోనైనా నీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులలో ఎవరు నిన్ను ధైర్యపరచలేనటువంటి విషయములలో ఇదిగో దేవుని ఇల్లు ఒకటి ఉన్నది, దేవుని మందిరం ఒకటి ఉంది. ఆ మందిరమునకు ఆ ఇంటిలో రాగలిగితే, ఈ రోజున మీ ముందు నుంచో నేను దేవుని యొక్క మాటలు చెప్తున్నానంటే ఆనాడు నా పరిస్థితి కూడా అదే. దేవునికి స్తోత్రం. లోకమంతా తిరిగి వచ్చాను. హల్లెలూయా. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనైప్పుడు పాటింతు నీ మాట, నడిపించు నానావా. తెలుసా, బలహీనుడనైన తర్వాత దేవుని సన్నిధిలోకి వచ్చాను, బలపడ్డాను, స్థిరపడ్డాను, ఆశీర్వదించబడ్డాను, దీవెన పొందుకున్నాను. తెలుసా, దేవుని మందిరం అంటే భయపడినప్పుడు ఇది భయంకరమైన స్థలమే కానీ ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అన్నాడు ఆయన. ఎవరైతే తర్వాత మాట్లాడుకున్న ప్రియులేరా, ఇతడు చాలా ప్రాణ భయముతో భీతితో ఇంటి నుంచి బయలుదేరినటువంటి సందర్భం. బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఒక చోట పొద్దు గుంకినటువంటి సందర్భం వచ్చింది. ఒక చోట వేరే చోటుకి వెళదామని బయలుదేరి మరణమును తప్పించుకుందామని, ఈ శాపమును తప్పించుకుందామని, ఈ భీతిని తప్పించుకుందామని బయలుదేరాడు ఒక వ్యక్తి. ఒక చోటికి రాగానే పొద్దు గుంకింది, చీకటి పడింది, భయంకరమైనటువంటి అరణ్యం, అరణ్యము లాంటి ప్రదేశం, క్రూర మృగములు, విష జంతువులు, కూర్చోవడానికి కూడా స్థలం అనేటువంటి పరిస్థితి. ఒక పక్క వెనక భయం. అలాంటి స్థితిలో చుట్టూ రాళ్ళు ఉన్నప్పుడు ఈ వ్యక్తి తప్పదు, ఎటు వెళ్తాడండి? కటిక చీకటి రాత్రి, క్రూర మృగాలు నివసించేటువంటి ప్రాంతము. ఒక రాయి తీసుకున్నాడు, తలగడగా చేసుకున్నాడు, అలా పడుకొని వాలాడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి ఒకసారి. హాయిగా నిద్ర పట్టాడు. ఎలాంటి స్థలం అన్నది? పానుపు కాదు, బెడ్డి కాదు, దిండు లేవు, అరణ్య ప్రదేశంలో పడుకున్నాడు ఈ వ్యక్తి. అలసిపోయి ప్రాణ భీతితో భయపడి కాస్తంత తలవాల్చాడు, నిద్ర పట్టాడు. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు ఎలాంటి స్థితిలోనైనా, ఎలాంటి ప్రదేశంలోనైనా, ఎక్కడ ఉన్నా తన హృదయమును తెరిచి జీవితాలను బాగు చేసే సమయం వస్తే, ఆ టైం వస్తే ఎవ్వరు కూడా ఆపలేరు. బాగా నిద్రపోయాడు ఇతను. నిద్రపోయేటప్పటికి ఒక మంచి కల వచ్చింది. విస్తారమైన పనిబాట్ల వలన కల వస్తుందని బైబిల్ చెబుతుంది. ఇతని విస్తారమైన భయము చేత, దిగులు చేత నిద్ర పట్టాడు పాపం ప్రశాంతముగా. నిద్ర పట్టగానే ఒక కల వచ్చింది. ఏంటి కల అంటే, ఆకాశమునకు భూమికి నిచ్చెన ఒకటి వేయబడి ఉన్నది చూస్తున్నాడు ఈయన కల్లో.
కొంతమంది దేవదూతలు ఆ నిచ్చెన గుండా ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. నేనేమనుకున్నానంటే ఈ వాక్యము చదివేటప్పుడు మా సంఘములో కూడా చెప్పాను, ఈ ఎక్కుతూ దిగుతున్నటువంటి ఈ దేవదూతల రూపంలో ఉన్నటువంటి వారు ఎవరో తెలుసా? సంఘములో ప్రార్థించి వాళ్ళ సమస్యలు, బాధలు, కష్టాలు చెప్పుకున్నటువంటి విషయాలని దైవ సేవకుడు విని దానిని మోసుకొని ఎక్కుతూ ఉంటాడు. చప్పలు కూడా మయంపరచండి. నేను అనుకుంటున్నాను, ఆ తర్వాత ప్రభుతో చెప్పి దర్శించి ఆయన దగ్గర జవాబు తీసుకొని దిగుతున్నటువంటి కొందరు దైవ సేవకులు, టోటల్లీ ఎక్కుతూ దిగుచున్నటువంటి దేవదూతల రూపంలో ఉన్నటువంటి వారు దైవజనులు. ప్రియులరా, మీరు సంఘములకు వచ్చి మీ సమస్యలు చెప్తారు, కష్టాలు చెప్తారు, బాధలు చెప్తారు, మరణ భయముల గురించి చెప్తారు. ఇక బ్రతకలేనటువంటి ఆశ విడిచిన సందర్భాలను చూసాము సంఘాలలో. కానీ దైవజనుడు పాస్టర్ గారు మీకోసం, సంఘంలో వచ్చేటువంటి వారి కష్టాల కోసం, శ్రమల కోసం, తినకపోయినా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి మీ కొరకు మీరు బాగుపడాలని, ప్రాణ భయం నుంచి విడిపించాలని, సాతాను సంబంధమైనటువంటి వాటి నుంచి విడిపించాలని దైవజనుడు ప్రార్థన చేస్తాడు. ప్రభు సన్నిధిలో మోకరించి చప్పలు కూడా మయంపరచండి. ఇలాగా ఎక్కుతూ దిగుచున్నటువంటి సందర్భాలలో ఈయన కలగని చూస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ నిచ్చెన కొనలో పై భాగమున ఎవరు నుంచున్నారండి? గట్టి చెప్పలు కూడా ఒకసారి. ప్రభు నుంచున్నాడు. ప్రభు నిలబడి ఉన్నాడు, చూస్తున్నాడు. ఇతను వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? ఇతను పడుకున్నటువంటి స్థలం ఏంటి? బాగా నిద్రపట్టేటువంటి పరిస్థితి ఏంటి? ఆ నిద్రలో ఒక చక్కని కళ, ఒక చక్కని నిచ్చెన, ఆ తర్వాత నిచ్చెన పైభాగము నుండి దేవుడు చూస్తూ ఉన్నాడు. చప్పలు కొట్టి పట్టండి. పైన ప్రభు చూస్తూ నుంచోనే ఉన్నాడు. నిలబడి ఆయన ఒక మాట అంటున్నాడు. చదవండి, ఆదికాండము 28వ అధ్యాయము 13, 14 వచ్చిన చదువుదాం. అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. కలలో ఈ వ్యక్తితో. ఈ బైబిల్లో లేదా? నేను చదివేదా అమ్మా? మరియు నిలిచి ఆమె, నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యెహోవాను భూమిని నీ సంతానమునకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్ చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమండి, ఇది ప్రయాణమైన స్థలం. ఏ ప్రయాణం ఇది? ప్రాణభీతి, భయము, చంపేస్తారని వచ్చినటువంటి ప్రాణభీతితో ప్రాణమును దక్కించుకుందామని, సాతాను సంబంధం విషయంలో తప్పించుకుందామని బయలుదేరేటువంటి ఈ సందర్భంలో అరణ్యములు పడుకున్నాడండి. బెడ్రూమ్లో కాదు, అరణ్యములో పడుకు రాయి తలగడగా చేసుకుని మంచి నిద్రలో కలగన్నాడు. ఏమి? ఆకాశము కొనలకు భూమికి నిచ్చెన వేయబడి దేవదూతలు ఎక్కుతూ దిగుచు ఆ తర్వాత పైభాగమున దేవుడు మాట్లాడుతున్నటువంటి స్థలం అది. దేవుని మందిరము అంటే ప్రభు మాట్లాడేటువంటి స్థలం, దేవునికి వాగ్దానం ఇచ్చే స్థలం. దేవుని మందిరం, దేవుని ఇల్లు. మందిరములకు మరొక పర్యాయ పదము దేవుని ఇల్లు. నువ్వెంత పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఇంటికి వెళ్ళవా? అలాగనే దేవుడు ఏర్పరచుకున్నటువంటి దినాలలో, అది ఆదివారం కావచ్చు, శనివారం కావచ్చు, దైవజనులు ఏ వారం నిర్ణయిస్తారో ఆదివారం అసలు కంపల్సరీ. ఆ తర్వాత కొన్ని ప్రార్థనలు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ఏర్పాటు చేసినటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా నీవు నేను హాజరవ్వాలి. చెప్పలు కూడా మహింపరచాడు. ఇటు భయం ఎవరిలో ఉంటుందో నా దైవజనుడు ప్రకటించాడు. ఈ రోజు ప్రార్థన ఉంది. ప్రార్థన అంటే ప్రార్థనే కాదు, ప్రార్థన ఉంటాయి, ప్రార్థనకి వెళ్తే పాటలు ఉంటాయి,
చప్పట్లు ఉంటాయి, వాయిద్యాలు ఉంటాయి, వాక్యం ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నామంటే ప్రార్థనకి వెళ్తున్నాం. ఆమేన్. అలాగా దేవుని ఇంటికి నువ్వు రాగలిగితే దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడును నేను, ఇస్సాకు దేవుడును. నువ్వు పండుకున్న స్థలము నిశ్చయముగా నీ సంతానమునికి విస్తరింపజేస్తానని నువ్వు దేవుని మందిరములకు వచ్చి ప్రార్థన చేసి దేవుని వైపు ఆత్మవశంలో నువ్వు ఉండగలిగితే దేవుడు దర్శించి నీకు వాగ్దానం ఇచ్చేస్తారా దేవుని మందిరం. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకా ప్రభు చెప్తున్నాడు, చదవండి. నీకు నేను, చదువుదులేండి, నీకు నేను తోడై ఉంటానంటున్నాడు. ఏమండి, కొంతవరకే తోడు. చాలా మంది స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా సరే కొంతవరకే తోడు. ఎవరు తోడు రాడు. ఆపద సమయాలలో, అస్వస్థతగా ఉన్నప్పుడు, అపాయకరమైన దినాలలో ఎవరు తోడు రాడు. లేదా 1 or 2 days, 1 రోజు 2 రోజు 3 రోజులు అంతే. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటా. నిజంగా దేవుడు ప్రభు నేను ప్రకటిస్తున్నటువంటి యేసునైనా నాకే తోడుగా లేకపోతే నేను ఎప్పుడో మరణించేవాడు. సత్యమండి ఇది. ఎప్పుడో మరణించి నా పేరు మాసిపోయాను. కానీ ఎంతో గొప్ప గొప్ప వారితో తిరిగాను, కానీ అవన్నీ కూడా ఏది కూడా నాకు అక్కడికి రాలేదు. ఎప్పుడైతే దేవుని నామమును పట్టుకున్నానో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, సంతానమునిచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, గ్రామాన్ని ఇచ్చాడు, దైవజనులు ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టి మహిమపరచుకున్నా. ప్రభు అంటున్నాడు, నిచ్చెన ఆకాశముల పైన నుంచునంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. ఒక ప్రమాద సమయంలో ప్రాణ భయము తగిన బ్రతుకుతానని ఆశలు లేవు జీవితం మీద. అలాంటి తరుణములో ఇతడు అరణ్యములో పడుకొని కలగంటే ప్రభువు దర్శించాడు. ఏ దేవునికి స్తోత్రం. ఎలాంటి దర్శనం అండి నిజంగా. అవునా? నా ప్రభు అరణ్యంలో ఉంటాడా? ఉంటాడండి. మందిరంలో ఉంటాడా? ఉంటాడండి. నువ్వు ప్రయాణం పోతుంటే ప్రార్థన చేసుకున్నాయో, నా బిడ్డకు పాదములకు రాయైనను తగలు. ఎవరు చెప్తారన్నమాట అండి? నా బిడ్డకు పాదములకు రాయైనను తగలకుండా ఎత్తి పట్టుకోమని దేవదూతలకు. ఒక్కోసారి మనం గబక్కర అనుకూల సమయం, ప్రతికూల సమయంలో ఏదైనా ఒకటి దాటుతాం. మనం అనుకుంటాము, చూసావా భయ ఎంత గొప్పగా దాటారు, నేను రాయని తప్పించుకున్నట్టు. కాదు కాదు కాదు, దేవుని మాట నిన్ను తప్పించింది. దేవునికి స్తోత్రం. అక్కడ దేవునికి స్తోత్రం అని చెప్పి మనం బస్ ఎక్కాలి. ప్రైజ్ అలా. అదే ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి దేవుల్లో ఉంటే తప్పకుండా మన జీవితాలు మారిపోతాయి. ప్రతి విషయం ప్రభునందు ప్రియులరా. అంత మాత్రమే నీకు నేను స్థలమనిస్తాను సంతానం కానీ కాదు, కానీ ఇంకంటున్నాడు, నేను నీకు తోడై ఉంటానని చెప్తున్నాడు దేవుడు. దేవుడు తోడై ఉండేటువంటి స్థలం దేవుని మందిరం. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చే స్థలం దేవుని మందిరం. నీ ఇల్లు వేరు, దేవుని మందిరం వేరు. అవునే కదా? అవునే కదండి? చెప్పరే. ఇల్లు వేరు, దేవుని మందిరం వేరు. ప్రతిష్ఠించబడినటువంటి స్థలం ప్రభునందు ప్రియ దేవుని స్థలం. అంత మాత్రమే కదా అంటున్నాడు, నీవు వెళ్ళు ప్రతి స్థలములో. ఏమన్నాడు యోహాను గారు? చెప్పండి. కాపాడు. చూసారండి, ప్రభు చెప్తున్నాడు. అసలు ఎవరైనా ఎందుకు చరణ్యంలో పడుకున్నాడు? రాయి తలగడగా చేసుకొని, అది ఇల్లు కాదే, క్రూర మృగాలు నివసించేటువంటి ప్రాంతము, రాత్రివేళ. అవునా అంటున్నాడు, నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను చాలు నన్ను కాపాడితివే గత కాలమంతా నీ రెక్కల నీడలో. నన్ను కాపాడితివే గత కాలమంతా నీ రెక్కల నీడలో. యేసయ్యా
యేసయ్యా నా ఆరాధ్య దైవ. నీ వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడతాను. నీ బంధువులు కాపాడకపోయినా, నీ రక్త సంబంధులు కాపాడకపోయినా, నీ ఇంటి వారు కాపాడకపోయినా, నీ స్నేహితులు కాపాడపోయినా, ఇదిగో నీ వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడతా. ఆశ్చర్యం వేస్తున్నాను వాస్తవంగా. ఈడు వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? ఎంత ప్రాణభయమితో వచ్చాడు. ఇక నాకు ప్రాణం మీద ఆశ లేదు, వెనకోడు తరుముకుడు వస్తున్నాడు సాతానుడు. అలాంటి స్థితిలో వచ్చి అర్ధరాత్రి వేళ క్రూర మృగములు నివసించేటువంటి ప్రాంతంలో, సంచరించే ప్రాంతంలో పడుకొని కలగంటే ప్రభు మాట్లాడుతున్నాడు. గట్టిగా చెప్పలు ప్రభువు కొట్టండి. దేవునికి స్తోత్రం. నీవు కూడా అసమానటువంటి పరిస్థితులలో ఇక నాకు ప్రాణం మీద ఆశ లేదు, సాతాను సంబంధమైనటువంటి విషయంలో. ఒక ఆవిడ 18 సంవత్సరాల నుంచి మందిరంకి వస్తుంది. ఏమని తెలుసా ఆవిడ? నీకు తెలీదా? లూకా సువార్త 13లో కావుంది, ఆమె తెలీదా? మేము చాలాసార్లు మాట్లాడాము, చాలాసార్లు మాట్లాడాం. ఓకే ఏందమ్మా నీ పరిస్థితి అంటే, అయ్యా చాలామంది హేళన చేశారు నన్ను, చాలామంది ఎగతాళి చేశారు నన్ను, అవమానించారు నన్ను. ఇలా వస్తానయ్య దేవుని మందిరానికి. చాలామంది ఇంటి వాళ్ళు కూడా ఎందుకేను మందిరానికి బాటలు లేనిపోయింది. నీ ఎముకలు ఎండిపోయి వాలిపోయి పిప్పైపోయి మజ్జ లేకుండా రక్తము పట్టే పరిస్థితి లేకుండా ఉన్నటువంటి సందర్భాల్లో ఎందుకు వెళ్ళడం అన్నటువంటి అనేక మంది బంధువులు, ఇంటి వారు, స్నేహితులు విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కానీ నాకు ఒకే ఒక కాన్సెప్ట్, ఎప్పుడైనా దేవుడు మందిరమునకు రాకపోతాడా? నన్ను పిలవకపోతాడు? నా వెముకలకు బలము రాకపోతుందా? నేను లేచి నిటారుగా లెగలేకపోతానా? నేను నడవలేకపోతానా? ఆమె చెప్పండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పుడైనా సరే దేవుడు సమాజ మందిరముకు రాకపోతాడా? నన్ను చూడకపోతాడా? నా సీనియర్ని కాదండి, ఏం చూస్తానని చెప్పండి. ఆయన చెప్పలు కూడా మహింపరచండి. ఓకే, చాలా మంది ఉంటారు, మేమెంత సీనియర్, పెద్ద పాస్టర్ ఎంత సీనియర్లు పనికిరావు దేవుని దగ్గర. సిన్సియారిటీగా ఉన్నావు, సిన్సియారిటీ. నువ్వు దేవుని మందిరానికి ఎలా వస్తున్నావు? పాస్టర్ గారు మైకి పెట్టి అనవసరంగా దేవునికి స్తోత్రం అనగానే నువ్వు వచ్చి ఉండాలి. ఇంకా మైకి పెట్టలేదులే, పాటలు 3గా పాడింది, 5 పాటలతో పాడదాం. దేవుడు ఎవరు ముందు వస్తారు, ముందు వరుసలో కూర్చుంటారు, పాటలలో ఏకీభవించి, చప్పట్లలో ఏకీభవించి, అవునా, ప్రార్థనలు ఏకీభవించి, వర్షిప్లో ఏకీభవించి, దేవుని వాక్యం వచ్చేసరికి అటెన్షన్, దేవుని వాక్యం వినాలి. వింటే ఒక ఐడియా మన జీవితాన్ని మార్చదు, ఎవరు కదా అంటారు, కానీ దేవుని వాక్యం జీవితాన్ని మారుస్తుంది. ఎందుకంటే సాక్ష్యం నేనే. ఆమేన్, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము జీవితాలను మార్చేస్తుంది. ఇదిగో అరణ్యములో పడుకున్న ఒకరికి చెప్తాడు మాట దేవుడు, నీ పండుకున్న స్థలము నీ సంతానం ఇస్తాను రా, నువ్వు భయపడవద్దు, బి హ్యాపీ, నువ్వు భయపడవద్దు. అంత మాత్రమే కాదు, నీకు తోడై ఉంటాను. ఎవరు తోడుకున్నా, తోడు లేకపోయినా నేనుంటాను తోడు. దేవుడు ఇమ్మానుయేలు, అమ్మా నీ గర్భమున ఒకడు పుట్టాడు, అతని పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడయ్యుండును. చెప్పలు కూడా మహింపరచండి. తోడై ఉండేటువంటి వాడు దేవుడు. నీవు నమ్ముకున్న దేవుడు, నువ్వు వస్తున్న దేవుడు, నీవు వాక్యం అంటున్నాడు దేవుడు, నిన్ను విడిచే దేవుడు కాదు, తోడై ఉండేవాడు. ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ ప్రమాద స్థితిలో ఉన్నా సరే, తోడై ఉండేటువంటి దేవుడు నమ్ముకున్నావు నీవు, నేను. ఎంతో గొప్ప ధన్యత తెలుసా ప్రభునందు ప్రియులారా? చాలామంది ధన్యత తెలియదు, చాలామందికి తెలియదు. అంత మాత్రమే కాదు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడతాను. కాపాడంటే
చాలామంది గవర్నమెంట్ మినిస్ట్రీస్కి మామూలుగా ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా ఎంతమంది చచ్చిపోయారండి? రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, అవునా, ఎంతమంది చనిపోయారు తెలుసా? చుట్టూ సెక్యూరిటీ ఉన్నా సరే సెక్యూరిటీ కాల్చిన సందర్భాలు. కానీ దేవుడు అంటున్నాడు ఆయన ఫుల్ సెక్యూరిటీ, తన దేవత అని చెప్పగా నా బిడ్డలు బయలుదేరుతున్నారు, ప్రార్థన చేసుకుని వెళ్తున్నారు. నేనేమంటానంటే, అయ్యా నేను ప్రయాణం వెళ్తున్నాను, నేను మరలా దేవుని మీ సన్నిధిలో నన్ను సాక్షులుగా వాడుకో. పునరుద్ధరణ అనగానే వేరే ఈడు ఈరోజు సోమవారం బయలుదేరాడు, ఈ 5 రోజులు ప్రొడక్షన్ నాకు ఇచ్చాడుగా, అంతేగా. నేను మరలా వచ్చి ఆదివారం మీ సన్నిధిలో నిలబడాలి, సాక్ష్యం చెప్పాలంటే ఏం చేయాలి? నువ్వు కాపాడమని ప్రార్థన చేస్తాను. ఈ 5 రోజులు దేవుని చేతికి అప్పచెప్తుండే, ఆయన దేవుని దూతలకు అప్పచెప్తాడు. ఆడు పోతున్నాడు, జాగ్రత్త, పాదములకు రాయైనను తగలకుండా. ఎక్కడ ప్రమాదం వస్తే, అపాయం వస్తే ఎత్తి పట్టుకున్నని ప్రభు వారికి దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అలాంటి ప్రభుని నమ్ముకున్న దేవుని చెప్పలు కూడా మహింపరచండి. కాబట్టి సెక్యూరిటీ ప్రతి స్థలంలో నేను కాపాడుతా అన్నాడు. మరొక మాట, నీతో చెప్పినది మొదలుకొని, ఏమండి, నీతో ఏం చెప్పాను, ఏ వాగ్దానం చేశాను, ఈ స్థలము నువ్వు పండుకున్న స్థలము నీ సంతానంకి ఇస్తానని చెప్పాడు, నీకు తోడై ఉంటానని చెప్పాడు, ప్రతి స్థలములో నిన్ను కాపాడుతానని చెప్పాడు. నువ్వు నీకుతో చెప్పినటువంటి నెరవేర్చు వరకు నిన్ను విడువను. గట్టిగా చెప్పలు కొట్టండి. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నన్. ఎందుకు మీరు అవుతారు గారు పాస్టర్ గారు? ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్ను, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరాసంతే ఏక పుల్లుగా పుసరు. ఈ దేవర మా మేనత్త కొడుకు కదా, మా మేనత్త కొడుకు. మన ముది తాత మేనల్లుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మేనల్లుడు ఏమయ్యాడు? అవునా అవునా సార్? రక్త సంబంధులు ఏమయ్యారు, స్నేహితులు ఏమయ్యారో దేవుడే కాపాడకపోతే ఈ రోజున ఈ సేవ చేయడానికి దేవుడు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నాడంటే దేవుడు కాదా? వాగ్దానము కాదా? అవునా? ఈ స్థలంలో చేసిన ప్రార్థనలు కాదా? ప్రభు నందు ప్రియులారా, అతను అంటున్నాడు, నీకు ఏ మాట చెప్పానో ఆ మాట నెరవేర్చు వరకు నిన్ను విడువను, ఎడబాయను. అదే దేవుని మందిరం. చెప్పకూడదండి ప్రియులారా, గమనించండి. దేవుని మందిరం అంటే విడవనది, ఎడబాయినది, దేవుడు వాగ్దానం ఇచ్చేటువంటి స్థలం దేవుని మందిరం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు 25వ వార్షికోత్సవంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందిరం అంటే ఎంత విశిష్టత కలిగినది. దేవుని మందిరం అంటే ఎందుకని, యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుతారు. ఎవరైతే దేవుని మందిరమును ప్రేమిస్తారో. భక్తుడిని దావీదు అంటాడండి, భక్తుడిని దావీదు అంటాడు, జనులు దేవుని మందిరమునికి వెళదామని నాతో అన్నప్పుడు నేను భలే కోపపడుతుని. సంతోషపడ్డా. తీళ్ళేందుకు కోపపడతాడు? వామ మేము వస్తాం, నువ్వు ఏం పర్లేదు, ఇంకా మైకి పెట్టక నేను పరిగెత్తాడు అని కూడా చేతులతో చూద్దాం. అయిపోయారు, ఒకరు అయిపోయారు. అటు కాదులే, రాజు అయింది కూడా, ప్రజలను పరిపాలించేటువంటి సమయంలో ఉండి కూడా జనులు దావీదు గారు, అయ్యగారు, రాజుగారు మందిరానికి రావంటే ఐఎమ్ రెడీ. ఆయన మందిరం లేకుండా నేనేం చేస్తానమ్మా? మందిరం లేకపోతే నేనేం చేస్తాను? గొర్రెలు కాచుకున్నటువంటి నన్ను తీసుకొచ్చి, అవునా, సింహాసనం ఎక్కించిన ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయకుండా, పాట పాడకుండా, వీణ వాయించకుండా, డ్రమ్ము వాయించకుండా నేనేం చేస్తానమ్మా అని జనులు నాతో ప్రార్థనకి పోదన్నప్పుడు నేను చాలా సంతోషించేది. మీరు కూడా ప్రార్థన రావంటాం ఏంటన్నా, వస్తానమ్మా త్వరగా రెడీ అయ్యేలా. దేవుని మందిరం అంట. నేను అంటాను, సంఘంలో కూడా చెప్తా, ఇల్లు అవసరమే కానీ దానికంటే, నీ పిల్లలు అవసరమే కానీ వారికంటే, నీ భర్త అవసరమే కానీ వారికంటే, నీ బంధువులు అవసరమే కానీ వారికంటే, నీ స్నేహితులు అవసరమే కానీ వారికంటే దేవుని మందిరము ప్రాముఖ్యత.
దేవుని మందిరం అంటే ఒక ప్రశస్తమైన పరమ వైద్యశాలది. దేవునికి స్తోత్రం. పరమ వైద్యశాలది తెలుసా? ప్రభునందు పిల్లరా, అలాగ మనం అనుకోవాలి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. ఆమేన్. సంఘమును ప్రేమిస్తే, సేవకుని ప్రేమిస్తే, మందిరమును ప్రేమిస్తే వర్ధిల్లడం. ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం 3 దాగి ఉన్నాయి. ఒకటి ఫలించడం. అయ్యగారు చెప్పినట్టుగా ఆదికాండం 1:28 అనుకుంటాను, గతంలో చెప్పారు, మిమ్మల్ని ఆశీర్వాదిస్తానని చెప్పాడు. ఆశీర్వాదంలో అయ్యగారే చెప్పాడు, 3 చెప్పాడు. ఈ 3 ఎంత లెక్క చెప్పానో, ఎన్ని కుర్ర అలా చెప్పాను. 1 ఫలించడం, 2 అభివృద్ధి చెందడం, 3 విస్తరించడం. అదే చెప్పాడు ఇతనికి. నిన్ను ఆశీర్వదిస్తాను, పండుకున్న స్థలం నీ బిడ్డలకి ఇస్తా, దీవిస్తానన్నాడు. వాగ్దానములు ఇచ్చే స్థలము దేవుని మందిరం. తోడై ఉండేటువంటి మాట చెప్పిన స్థలము దేవుని మందిరం. ప్రతి స్థలంలో కాపాడుతున్నటువంటి వాగ్దానం ఇచ్చిన స్థలము దేవుని మందిరం. నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడువను. స్నేహితులు ఉంటారు, లాస్ట్ వరకు ఉంటారా? ఉండరు. హల్లెలూయా. చాలా ఉండరండి. బంధువులు ఉంటారా? ఇందా చెప్పిన కదా కప్పల సంగతి సామెత, అలాగా. కానీ శాశ్వతంగా ఉండేది దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, క్రీస్తు ఒక్కడే. అందుకే ఆయన మన కొరకు మన ప్రాణములు బ్రతికించి ఆయన త్యాగం చేసినట్టు సందర్భం. ప్రభునందు ప్రియులారా, మరొకటి దేవుని మందిరం అంటే ఇతను వెంటనే కన్నులు తెరిచాడు. ఏమండి, ఏం తెరిచాడండి ఈయన? ఎలా చూడబాకండి, ఏం తెరిచాడండి ఈయన? ఏం తెరిచాడు? అరణ్యములో ఉన్నవాడు, కలగంటున్నవాడు, ప్రభు మాటలు వింటున్నటువంటి వాడు, అబ్బో ఇది దేవుని మందిరం, మరొకటి కాదు, భయపడే స్థలము దేవుని మందిరం. ఎవరైతే దేవుని మందిరములకు సేవకులకు భయపడతారో అట్టి వారు దీవించబడతారు, అట్టి వారు స్వస్థత పరచబడతారు, అట్టి వారు శాపము నుండి విడుదల పొందుతారు. ప్రభునందు ప్రియులరా, ఇతరు ఏం చేశారు? కన్నులు తెరవండి. పౌలు గారికి ఏం తెరపడో చెప్పండి. అయ్యగారు ఉన్నాడు, అనేక ప్రశ్నలు మీకు ఎదురు, కానీ అయ్యగారు ఉన్నాడు. తెరవబడ్డాయా? ఆడి కన్నులు పొరలు రాలాల. మనకి అదే సంగతి. కన్నుల పొరలు రాకుండా ఇంకా ఒరే అది రాలాలి. అది రాలింది. అది రాలకుండా 4 సంఘాలు పాడు చేసేవాడు. అవునా? దేవునికి స్తోత్రం. సౌలు గారు అది ఎప్పుడైతే ఆ పొరలు నీకు పొరలు గమ్మినీరంట మనవాడు కదా, ఆ పొరలు రాలినప్పుడు పౌలుగా మారాడు. సంఘాలు కట్టడం ప్రారంభించాడు, సంఘానికి రావడం ప్రారంభించాడు, సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. మనకు కూడా పొరలు రాలిపోవాలా, అప్పుడే సంఘానికి రాగలము, సువార్త వినగలము, సహాయం చేయగలము, దేవుని పాటలు పాడగలము, చప్పట్లు కొట్టగలము, దేవుని సువార్త విషయంలో మనం పాల్గొనగలము. పొరలు రాల. కన్నులు తెరిచాడు ఇతను. పొడుగుపోయి ముందు కన్నులు వేరు, ఇప్పుడు కన్నులు వేరు. ముందు కన్నులేమో ప్రాణ భయముతో వణుకుతున్నటువంటి కన్నులు, చుట్టూ చూస్తూ అమ్మో వస్తాడేమో చంపేస్తాడేమో కన్నులు. ఇప్పుడేమో అదే కన్నులతో ప్రభువుని చూచాడు. ఎరుకోలో అతను ఏమడిగాడు? సరే ప్రభువు నేను దాటుపక్క అన్నాడు, దాటిపోకుండా నిలిచాడు అని పిలిచాడు. ఏం కావాలన్నాడు? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. నిన్ను చూసే నేత్రములు, నిన్ను చూసే విశ్వాసులు దేవుని మందిరములో అయినా ఒకరొకరు జారిపోతారంట, చక్కెర వెళ్ళిపోతారు, ఏదో చెప్తారు, సాకులు చెప్తుంటారు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా అంటున్నాడు అతను, అయ్యా నాకు క్షేమం అనుగ్రహించు, నేను వెళుతున్న ప్రయాణం నీకు తెలుసు, నా ప్రమాదమును తప్పించావు, నా మరణమును తప్పించావు. దేవునికి స్తోత్రం. అవునా? ప్రమాదం అంచుల నుండి తప్పించావు, ప్రాణ భయము నుంచి తప్పించావు. దేవునికి స్తోత్రం. చనిపోతున్నా అనుకుందా బయలుదేరినప్పుడు పాస్టర్ గారు, కానీ అన్నిటి నుండి తప్పించావు. అవునా? నన్ను దర్శించావు, నాతో మాట్లాడావు. అందుకే ఇది భయంకరమైన స్థలము, ఇదే దేవుని మందిరం.
కాబట్టి నాకు క్షేమము అనుగ్రహించు. ఈయన అడుగుతూ అడిగిన, ప్రభు మాట్లాడాడు అంత అయిపోయి ఈయన అడుగుతూ అడిగిన. మనం కూడా అడుగుతాంగా. మనం విజ్ఞాపన ప్రార్థనకి వెళ్ళి మనం ఇతరుల కోసం చేయము. మందే సోప, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, చేలు బండాలి, అన్నీ ఉండాలి, పాస్టర్ గారికి ఏమో తాలు ఇవ్వాలి, గట్టి మనం ఇంట్లో వేసుకోవాలి. రేపు ఏదైతే నువ్వు చాటతో ఈశ్వరి తాలిస్తావో దేవుడి చేతులు కూడా ఎవరి దగ్గర అంద చేట. దేవునికి స్తోత్రం. ఏది విత్తుతావో మనుషుడా అదే కోస్తా. ఈరోజు పాస్టర్ గారికి తాళి ఇచ్చేవరకు రేపు కూడా నీకు తాళి రెడీ పెడతాడు ఆయన. శాట ప్రభునందు నాకు క్షేమమును గురించి మనం చెప్పాడు. ఓ ప్రభు ఏమన్నాడు? ఓకే, ఐఎమ్ రెడీ అన్నాడు. రెండవది, ప్రభువా నాకు ఆహారము దయచేయమన్నాడు అన్నాడండి. చెప్తాను, మొదలు పెట్టాడు. ఇక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇక స్టార్ట్ చేశాడు. నాకు క్షేమము నెంబర్ 1. నెంబర్ 2 ఆహారము. తండ్రి ఆకలితో ఉన్న ఆహారం కావాలి అన్నాడు. నాకు ఆహారం ఇస్తే నేను స్తుతిస్తాను, ఆహారం ఇస్తే నేను ప్రార్థన చేస్తాను, నా కడుపు నిండితేని ప్రభువుని అడిగాడు. ఖచ్చితంగా అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఇతనికి ఆహారము ఇచ్చాడు, క్షేమము అనుగ్రహించాడు. మూడవది, అయ్యా వస్త్రము. చెప్పనా, నిజం చెప్పనా, ఒక మాట చెప్పనా? నాకు నువ్వు పోకూరు వచ్చినప్పుడు నాకు 3 లేవు. నన్ను పోకూరు ఇచ్చారు పాస్టర్. 3 లేవు. ఒకటి ఆహారం లేదు, రెండోది ఇది లేదు, మూడోది నివాసము కూడా లేదు. సత్యం మీద 3 లేవు. ఈరోజు ఎంతోమంది మీ అందరూ తెలుసా? కత్తి పద్మారావు, గద్దరన్న, తర్వాత హైకోర్టు న్యాయమూర్తి సజ్జా, ఇలాగా ఎంతోమందితో నేను ప్రయాణం చేశాను. కానీ ఎవరు కూడా ఆ కాసేపు పాడినప్పుడు, కాసేపు డాన్స్ చేసినప్పుడు, నాట్యం చేసినప్పుడు, ఆ జెండా అప్పుడు ఎగిరినప్పుడు, అవునయ్య గారు, ఆ దళిత పులులమ్మ అరే కారం చేడులు కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, అరే కారం చేడులు కలదేక పల్లె, పల్లె పేరురా మాదిక పల్లె, మాలా సాహెబ్ బోడే వడ్డరకు మాదిక పల్లె తల్లి లాంటిది, మాదిక పల్లె పేరు వింటరే ఉన్నతరులకే దిగడానికి వెళ్ళు దళిత పులు అని పాడి డప్పు కొట్టుని ఎగిరి 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 ఆంధ్రుచి పోకూరులో పడ్డా. పడంగానే దేవుడు ఇటు కాదని చెప్పి ఆమెను తోడు చేసి 5 years సీనియర్, నాకంటే 5 సంవత్సరాలు సీనియర్ సార్. ప్రార్థన చేసి ఈరోజు దైవజనుడు వస్తున్నాడు, నువ్వు రావా ప్రార్థనకంటే, మా తెలుసు నువ్వు పోమ్మా, మా తెలియదు, పాస్టర్ తెలియదా అనేవాడిని. కానీ 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా దేవుని సేవకుల మధ్యలో పరిచయం చేసిన వాడిని. హల్లెలూయా. ఆ గ్రామంలో దైవజనుడు దేవదాసయ్య గారు స్థాపించినటువంటి బైబిల్ మిషన్ సంఘంలో మా మేనత్త భర్త పాస్టర్ గారు, వారు నన్ను చిన్నతనమును పట్టుకుంటే ఈరోజు ఎంతటి సువార్తికున్నాయానో, ఎలాంటి సింగర్ అయ్యానో, గాస్పల్ సింగర్ అయ్యానో తెలియదు. వాళ్ళు పట్టించుకోవాలి, వాడుకున్నారు, వదిలేశారు. తిరిగి యవన కాలంలో తీసుకొచ్చి పోకులో పడేశాడు. ఆమె ప్రసంగ ప్రార్థన వలన బిడ్డలేరు 16 సంవత్సరాలు. ఆ తర్వాత బాబుని నాని 99లో సంఘ ప్రార్థన, ఆమె ప్రార్థన వల్ల దేవుడు అనుగ్రహించాడు. పట్టుకొని రారా అన్నాడు, జుట్టు ఇస్త్రీలాగా అవుతాడు, మందిరంలో పడేసాడు. వెంటనే టక అన్నీ ఒకటి. అవునా, ఆ బైబిల్ ట్రైనింగ్, ఏ బైబిల్ ట్రైనింగ్ ముందని అయ్యారు, అదే బైబిల్లో నన్ను ఒక సబ్జెక్టుగా నియమించుకున్నారు. దేవునికి స్తోత్రం, మహిమ ఘనత ప్రభావములు. అలా చేసి ట్రైనింగ్ పొంది అలాగా అయ్యగారు నాకు తోడేయటం వల్ల నేను కావిల్లో ఒక ఆయన వస్తున్నాడు, ఓ పాస్టర్ గారు చెప్పాడు, మణిబాబు గారు వస్తున్నారండి కాళహస్తి నుంచి, దైవజనుల మధ్యలో గొప్ప చెబుతున్నారు చాలా అని చెప్పి పిలిచారు. నేను వస్తానన్నాను. వచ్చేసరికి అందరూ జర్మీలు అందరూ వచ్చినారు. నేను వచ్చాను, అయ్యగారికి వెళ్ళి యగాదిగా చూశాను. నేను మోకరించి కూర్చున్నాడు. ఆ వాక్యం అయిన తర్వాత మోకరం వదలలేదు. మోకరించి మేము మామూలుగా కూర్చున్నాం. అక్కడ పాడబడా, ఏమని, నేనెందుకని అని పాడబడాను.
మహిమలోకి ప్రవేశించినట్టు ప్రభాకర్ పాస్టర్ గారు పొట్టిపల్లి, ఆయన డ్రమ్ము వాయించాడు, అద్భుతంగా పాడారు. చాలా బాగుపడారు పాస్టర్ గారు అని చెప్తున్నాడు. అయ్యగారి గుర్తు లేకపోవచ్చు. ఓ చక్కని యోబు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజున సేవకులకు పెద్ద ఆటంకం ఏంటంటే భార్యే అన్నాడు. ఆయన ఆ రోజు వాక్యం చెప్పాడు. చెప్పి మనసులో పెట్టుకున్నాను, విని వచ్చి అదే ఫస్ట్ నేను వినడం వాక్యం అయ్యగారు. ఆ తర్వాత మన ప్రయాణం కలిసి సాగింది. అనేక సార్లు పోకురి పిలిచాము, దైవవర్తమానం అందించాము. ప్రభునందు ప్రియులారా, ఇలాగ మా ప్రయాణము కొనసాగింది. ఇతను అడుగుతున్నాడు, క్షేమం అనుగ్రహించు, ఆహారము దయచేయి, వస్త్రములు దయచేయి. ప్రభువా, ఒక మాట లాస్ట్గా, నాకు అన్ని క్షేమములో ఉన్న ఇవన్నీ, ఆహారము, వస్త్రము, ఇల్లు, సంతానము, భార్య, మొత్తం అనుగ్రహిస్తే నేను మర్చిపోయేటాను ప్రభు అన్నాడు. మర్చిపోతాడు అన్నాడు. యోహాను పాస్టర్ గారు ఏమని చెప్పింది తెలుసు? ఇవన్నీ ఇస్తే వీటిల్లో నేను దశమ భాగము తెచ్చి నీకు ఇస్తాను అన్నాడు. అనడం లేదా? నేను ఏడుకొచ్చిన గమ్మునుండరు మీరంతా. దశమ భాగం అనగా గమ్మునుండరు అందండి మీరంతా. అమ్మగారులు మీరు దశమ భాగం ఇస్తున్నారా? ఈపోతే 5 అంతలు వసూలు చేస్తాడు దేవుడు. ఎట్లా రాబడతాడో ఆయనకి తెలుసు, ఏ విధంగా రాబడతాడో ఆయనకి తెలుసు. అవునా? దశమ భాగం ఇస్తానంటాడు. వెళ్ళాడు, క్షేమం అనుగ్రహించాడు. బ్రహ్మాండంగా 2 భార్యలు, సంతానము, అత్యధికంగా. ఈయన కాలు పెట్టడంతోనే వాళ్ళ మామ ఇల్లు పొంగింది. పొంగానే వాడు మహమంట. ఆయన అన్నాడు, నిన్న మొన్నటి వరకు ఆయన మొహం లేదంట. ఎందుకంటే ఇతను దీవించబడుతున్నాడు. కొద్దిగా మర్చిపోయాడు కూడా ఈయన, ప్రభువుని మర్చిపోయాడు. ఊరుకుంటాడు దేవుడు. అవునా? ఆయన వాగ్దానం ఇచ్చి ఊరుకోడు. ఇతను మనం మాట ఇచ్చి మనం కూడా ఊరుకోనివ్వడు. ఏమయ్యో, అరణ్యము, ప్రాణభయము, దయ్యములు, సాతాను సంబంధమైనవి స్వస్థపడిన తర్వాత నాకేమైంది నీవు ఇచ్చిన మాట అన్నాడు. ప్రభువా అని తిరిగి ప్రయాణమయ్యాడు. ఏ స్థలములో, ఏ బేతేలు ప్రార్థనా మందిరం అనుకున్నాడో అక్కడ దశమ భాగమును బలిపీఠమును కట్టి దశమ భాగం ఇచ్చి బలిర్పించి దేవునికి భక్తుడిగా ఉండున్నాడు. ప్రభునందు పిల్లరా, అతడే యాకోబు. ఆమె చెప్పండి, స్తోత్రం చెప్పండి. అయ్యి వారి వంశం నుండి మనం ఉద్భవించినటువంటి వాళ్ళ ప్రియులరా. కాబట్టి దేవుని మందిరం అంటే ఈ 25 వార్షికోత్సవంలో అందుకే ఆ మాటలు గుర్తు చేశాను. దేవుడు మాట్లాడేటువంటి స్థలం, వాగ్దానం ఇచ్చేటువంటి స్థలం, మనం అడిగిన దానికి జవాబిచ్చేటువంటి స్థలము దేవుని మందిరం. నీ ఇంటిని మర్చిపోకుండా సాయంత్రానికి ఖచ్చితంగా వెళ్తావు. అలాగనే దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారాలలో ప్రార్థన కూడా మర్చిపోకుండా దేవుని మందిరంకి రావాలి. దైవ సేవకుడు చెప్పినట్టు వినాలి. ఆయన మాటలు విని చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించడానికి ఆయన చెయ్యి కురచ కాలేదు. యెషయా చెప్తాడనమాట. అవునా? ఖచ్చితంగా దర్శిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఫలింపజేస్తాడు, అభివృద్ధి చెందిస్తాడు, విస్తరింపచేస్తాడు. యోబుకును, యోబు కుటుంబమునకును, అతను కలిగిన సమస్తమునకును దేవుడు కంచి వేస్తాడు. ప్రొడక్షన్. అందుకే పరమగీతాల్లో ఉద్యానవనములో పెంచబడిన దాన అంటాడు. ప్రజల సంఘములో పెంచబడిన తల్లి, సంఘములో పెంచబడినటువంటి యవనస్తుడా, సంఘములో పెంచబడినటువంటి వృద్ధురాలా, సంఘములో పెంచబడినటువంటి నీ స్వరము, నీ చలికత్తులు వినగోరుచున్నారు. నీ పాటలు, నీ మాటలు, సువార్తము అన్నీ కూడా పక్కవాడికి వినిపించాలా? చెప్తున్నావా? నీతిమంతులు పక్కడికి దారి చూపిస్తారు. కాబట్టి మీరు నీతిమంతులైన సంఘములు స్థిరపడి నాటబడి దేవునియా వరణములో వర్ధిల్లుతూ ఉండేదరు, సహనముతో నిలిచెదరు, కదలాక స్థిరులయుండెదరు, యేసుని నమ్మెడి. హల్లెలూయా. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మన కూడా దేవుని సన్నిధిలో కలక నాటబడిన వారై స్థిరముగా ఉండి బలపడుతూ దేవునిలో ఉండగలిగితే తప్పకుండా దేవుడు మనకు వచ్చిన బాధలు, శ్రమలు, కష్టములు అన్నిటిని తప్పించి ఆశీర్వదించి ఆయన వాగ్దానమును నెరవేర్చుకు వరకు విడువడు ఎడబాయినటువంటి ప్రభువుని నమ్ముకున్నాం. ఈ సభలలో ఈ అవకాశం ఇచ్చినటువంటి మొదటిగా దైవజనులకును దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తావు.
మనందరము దేవునిని విడవకుండా దేవుని మందిరం నాటబడిన వారే ఉందాం. దేవుడు చక్కని ఆశీర్వాదములు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమయం ఇచ్చినటువంటి దైవజనులు నిట్టమన బాబాయ్ గారికి వందనాలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్దాం ఒకసారి. దేవుడు తన దాసును మరుగుపరిచి అద్భుత రీతిగా మనతో వాక్యం అందించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా చప్పలు కొట్టి మహిమపరుద్దాం ఇంకా గట్టిగా. ఈ సమయంలో ఈ 25వ వార్షికోత్సవం రోజున కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ నేను యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మీరు నోటితో పలకాలి. దేవుడు వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడాడు. యాకోబు తన జీవితంలో దేవుని వెంబడించాడు. ఇది నిజంగా పరలోపు గవిని అని తను గ్రహించాడు. కనుక దేవుడు అతని క్షేమం దయచేసి ఈ మందిరంలో అనగా గత కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఈ సంవత్సరం నుండి ఈ మందిరం మీదున్న దేవుని వెలుగు ప్రత్యేకమైనది. ఈ మందిరంలో దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఈ మందిరంలో దేవుని యొక్క ప్రశస్తమైన మహిమ నిలిచి ఉన్నది. దేవుని ప్రభావము ఈ మందిరము గుండా అనేక ప్రజలను తాకుతూ ఉన్నది. నాస్తికులు, విగ్రహారాధికులు, అన్యులు, యేసు ప్రభుని ఎరగని వారు అనేక మంది దేవుని వెలుగుని ఇక్కడ చూచినట్లు ఇది ప్రార్థనా మందిరం అనబడును గాక. దేవుని మహిమ ఇక్కడ ఉండును గాక. శరాపులు, కెరూబులు ఇక్కడ నిలిచి ఉందురుగాక. దేవుని శక్తి కలిగిన మహిమ కలిగిన ఐశ్వర్యము ఇక్కడ నిలుచును గాక. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని నీ దాసుడు మా ప్రియులు దైవజనులు దేవరాజన్న గారిని మీరు మరుగుపరిచి పరిచర్య జరిగించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. పిలిచిన దేవుడు నీవు ప్రత్యేకపరిచావు, ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించుకున్నావు. ప్రతిష్ఠించుకొని నీ దాసుని ద్వారా అనేకులకు నేనున్నవాడును అనువాడునని రుజువుపరుస్తున్నావు. నేను ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. ఈ సమయంలో ఈ పరిచర్య ఇక నుండి ఆశీర్వదించబడి వర్ధిల్లునుగాక. యేసు క్రీస్తు నామములో ఈ పరిచర్య విస్తరింపబడునుగాక. ఈ పరిచర్య మీదకు దైవ ప్రత్యక్షత విడుదలవునుగాక. ఈ పరిచర్యలోనికి దేవుని వెలుగు విశేషముగా దిగివచ్చునుగాక. ఈ పరిచర్యలోనికి దేవుని యొక్క మహిమ కలిగినటువంటి అభిషేకపు తైలము ఇక్కడ విస్తరించి అనేకులను దర్శించునుగాక. ఈ పరిచర్య ద్వారా అనేక మంది అన్యులు రక్షించబడి దేవుని వైపు తిప్పబడుదురుగాక. ఈ సమయంలో ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను, ఇక్కడి నుంచి మందిరంలో ఏకాంత ప్రార్థనలు జరుగునుగాక. ఈ యొక్క మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగునుగాక. ఈ మందిరములో దేవుని కొరకై ప్రత్యేకించబడిన పరిశుద్ధాత్మ అభిషేకపుతో తైలాభిషేక ప్రార్థనలు జరుగునుగాక. ఈ మందిరమును ఈ రోజును నేను ఒక కర్మేలు ప్రార్థనా మందిరముగా, హోరేబు అనుభవాలు కూడిన మందిరముగా, ఇది ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరముగా యేసు క్రీస్తు నామములో అగ్ని ఇక్కడికి దిగివచ్చునుగాక. చనిపోయిన వారు ఈ మందిరంలోకి వచ్చినప్పుడు లేపబడుదురుగాక. ఈ మందిరములో ఆగి ఉన్న వర్షము అనగా రేపటి నుండి విస్తారమైన వర్షాలు ఈ చుట్టుపక్కల కురుచునుగాక. వాగులు, వంకలు, చెరువులు సంపూర్తిగా నింపబడి ప్రతి రైతులకు సమృద్ధి అయిన పంటలు పండునుగాక. దేవుని యొక్క అగ్ని సంఘం మీద ఉన్న విశ్వాసులకు, పరిశుద్ధులకు అగ్ని అభిషేకం చేత నింపబడునుగాక. శత్రువైన శాతానుడు ఈ ప్రార్థన అనే అగ్ని చేత సంపూర్తిగా కాలిపోవునుగాక. యేసు క్రీస్తు నామములో అనేకమైన జరగబోయే సంగతులు నీ దాసుడు నీ దాసురాలు నోట ప్రవచనాత్మకమైన అభిషేకం చేత ఇక్కడి నుండి పలకబడుదురుగాక. నీ బిడ్డలకు విరోధంగా రూపించబడిన ఆయుధాలు యేసు నామములో లయమైపోవునుగాక. దేవుని శక్తి విస్తరించబడునుగాక. దేవుని ప్రభావము ఇక్కడి నుంచి అనేకులు కనబడునుగాక. దేవుని వెలుగు ఇక్కడ నింపబడి నడిపించునుగాక. నీ ప్రశస్తమైన మహిమ చేత మీరు నింపినందులకై వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మందిరము దీవించబడునుగాక. ఈ మందిరంలో దశమ భాగం ఇచ్చే కుటుంబాలు విస్తారముగా ఉందురుగాక. ఈ మందిరంలోనికి నూతన ఆత్మలు విస్తారంగా వచ్చునుగాక. ఈ స్థలం మాకు ఇరుగ్గా ఉన్నదని ఇలాగా పెండ్యాల వేసుకొని దేవుని ఆరాధనలు జరుగునుగాక. మొదటి ఆరాధన, రెండవ ఆరాధన ఇక్కడ జరుగునుగాక. మీ సన్నిధిలో నేను ఏవైతే ప్రవచన రీతిగా పలికానో అవన్నీ యేసు క్రీస్తు నామములో నెరవేర్చబడునుగాక.
నీ దాసుని మరుగుపరిచి ప్రభువా, మీరు అద్భుత రీతిగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నా తల ఉంచి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, నీ ఎదుట నేర్చుకున్న వాళ్ళు, నీ ఎదుట దిద్దుబాటు కలిగిన వాళ్ళు యాకోబు వల్లే ఒక ప్రతిష్టాత్మక వంశానికి మూల పురుషులు అవుతారని చెప్పావు. అలాగ మీరు ప్రత్యేకపరిచి మీ దాసుని ద్వారా అనేకమైన మర్మములు, అనేకమైన సంఘటనల ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తూ, హెచ్చరిస్తూ నడిపించినందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క సంఘాలు దీవించబడునుగాక, ప్రతి సేవకులు దీవించబడుదురుగాక. ప్రభువా, ఈ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభువా, అహము, స్వయము, బుద్ధిహీనత, త్వరగా కోపడ్డము, ఇవన్నీ యేసునామములో కాలిపోవునుగాక. ఒకరినొకరు చూసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని చేత మిక్కిలి తగ్గింపగలిగిన స్వభావం, క్రీస్తు కలిగిన మనస్సు చేత ధరింపబడి జీవింపబడుదురుగాక. మెట్టుకు నిన్ను మాత్రమే సంతోషపరిచే జీవితం మా అంతరంగాలు స్థిరపరచండి ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో కూడి వచ్చిన విశ్వాసులను ఆశీర్వదించండి. వంట దగ్గర విస్తారంగా పరిచర్య చేసినటువంటి నీ యొక్క సేవకురాలందరూ యేసు క్రీస్తు నామములో దీవించబడునుగాక. ప్రభా, ఈ దినం ఆహారం కొరకై సిద్ధపాటు చేసినటువంటి ప్రభా కానుకను ప్రేరేపించి ఇచ్చినటువంటి కుటుంబాలు యేసు నామములో దీవించబడునుగాక. విశేషముగా నీ దాసుని యొక్క పరిచర్యకు ప్రభా సిద్ధపరిచిన ప్రతి ఈవి కొరకై నా తల వంచి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సాయంత్రం జరిగే మీటింగ్స్ కొరకై ప్రార్థన చేస్తున్నాను. ఆది అంతం మీరు నడిపించండి. మీకే మహిమయు, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించి ఈ 25వ సంవత్సరం నుండి అనగా ఈ సిల్వర్ జూబ్లీ నుండి ఈ మందిరము విశేషముగా ఆత్మల సంపాదన కలిగి వర్ధిల్లునుగాక. ఆమేన్. అందరి నోటితో పలుకుదాం, దేవుడి నుండి దీవించునుగాక. ఇంకా పంపించేయాలి, అక్కడ పెట్టుకోకూడదు. దేవుడి నుండి దీవించునుగాక, దేవుడి నిన్ను ఆశీర్వదించునుగాక, దేవుని కృప నీకు తోడై ఉండునుగాక, నువ్వు అభిషేకం కలిగి జీవించుదువుగాక, కృప కలిగి జీవించుదువుగాక, దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మీ అందరికీ ప్రేమ ఏర్పాటు చేయబడింది, భోజనం ఏర్పాటు చేయబడింది.